రాజీవ్ గాంధీ జయంతి వేళ వరంగల్లో కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంజీఎం కూడలిలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాగరాజు, ఎమ్మెల్సీ సారయ్య నివాళులర్పించారు. కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా నివాళులర్పించారు. ఈ సమయంలో పోటాపోటీగా ఇరు వర్గాల నాయకులు నినాదాలు చేశారు. కొండా సురేఖ రాకతో సారయ్య వర్గం హడావిడిగా వెళ్లిపోయింది. ఇది రాజకీయం చేయడం నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే ఆయన జన్మదినం రోజు ఎవరు వేసినా కూడా దాంట్లో మేము ఆబ్జెక్షన్ ఏం చెప్పమండి. మా తరఫున మేము నాయకులకు అందరికీ ఇన్ఫార్మ్ చేసినాము. వీళ్ళు ఎవరైతే ఇక్కడ స్టాచ్యూ పెట్టారో పుల్ల భాస్కర్ గారు అనేది తెలుసు. వాళ్ళ ఆధ్వర్యంలో మేము వచ్చాము, చేసాము. దీన్ని రాజకీయం చేయడం మాకు ఇష్టం. రాజీవ్ గాంధీ జయంతి వేళ వరంగల్లో కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమన్నటువంటి పరిస్థితి ఉంది. రెండు వర్గాలుగా కూడా రాజీవ్ గాంధీకి నివాళులర్పించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఏం చెప్తున్నారు జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా నివాళులర్పించడానికి సంబంధించి? ఈ రోజు రాజీవ్ గాంధీ జయంతి వేడుకల సందర్భంగా వరంగల్ ఎంజిఎం కూడిలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహానికి ఇటు కాంగ్రెస్ నేతలు ఈ రోజు ఉదయం నుంచి కూడా నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు ఒక సమయంలో వెళ్లి నివాళులర్పించారు. అదే సమయానికి అక్కడికి మంత్రి కొండ సురేఖ కూడా నివాళులర్పించడానికి రావడంతో ఒక్కసారిగా అక్కడ ఇరు వర్గాలుగా విడిపోయి జై కొండ అంటూ, జై సారన్న అంటూ నినాదాలు చేసుకుంటూ, జై కాంగ్రెస్ అంటూ కూడా ఎవరి వర్గాలుగా వారు విడిపోయి నినాదాలు చేశారు. అయితే ఈ సమయంలోనే మంత్రి కొండ సురేఖ వాళ్ళు నివాళులర్పించి కిందికి వెళ్ళాక ఆమె పోయి నివాళులర్పించి ఈ సమయంలో రాజకీయాలు తగవంటూ కూడా కార్యకర్తలకు నచ్చ చెప్పి వెంటనే ఆ ఇరు వర్గాలకు సంబంధించిన వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో అటు మొదటగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాళులర్పించి వెళ్లిపోయాకనే మంత్రి సురేఖ పైకెక్కి నివాళులర్పించడంతో ఒకసారిగా మరోసారి వరంగల్ కాంగ్రెస్ లో రాజకీయ విభేదాలు భగ్గుమన్న పరిస్థితి కనిపించాయి. అనంతరము ఇరు వర్గాలుగా నినాదాలు కూడా చేసుకోవడంతో మరోసారి ఈ యొక్క కాంగ్రెస్ లో వర్గపోరు ఇంకా సమసిపోలేదనే విషయాన్ని అయితే మరోసారి బహిర్గతమయ్యాయి. అనంతరం మీడియాతో మాట్లాడిన కొండ సురేఖ రాజీవ్ గాంధీ చేసిన సంస్కరణలే నేటికి అమలులో ఉన్నాయంటూ చెప్తూనే ఇటు ఓటు చోరీ సంబంధించిన ఉద్యమంలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రశాంత్.